ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్. ఈరోజు మీకోసం నా స్టైల్లో ఉండే చేపల ఎగురండి. అసలు చింతపండు అనేది అవసరం లేకుండా చేప ముక్కలు ఏమాత్రం విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక బిర్యానీ ఆకు, 2 అంగుళాల అల్లం ముక్క, 6 వెల్లుల్లి రేఖలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 4 యాలకులు, ఒక అనాస పువ్వు, 1 టేబుల్ స్పూన్ సోంపు, నానబెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకుని ఒకసారి మిక్సీ పడదాం. ఇప్పుడు 2 కప్స్ ఆనియన్ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 6 పచ్చిమిర్చి చీలుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల చేపల గ్రేవీ రుచిగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, కొంచెం కసూరి మేతి, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. చేపల గ్రేవీ ఈ విధంగా తయారు చేసుకోండి. చేపల పులుసు కంటే ఎప్పుడూ చేపలు తెచ్చిన చేపల గ్రేవీనే వండుతారు. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మసాలా వాసన అంతా పోయేలా మసాలాను ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. మర్చిపోలేని టేస్ట్ రావాలంటే ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి 1 అవర్ నానబెట్టుకున్న చేప ముక్కలను వేసేద్దాం. ఫ్రెండ్స్, చేపలు తెస్తే ఈ పద్ధతిలో ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చేప ముక్కలు అటు ఇటు తిప్పుకుందాం. 1 నిమిషం పాటు మూత పెట్టి మగ్గిద్దాం. గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినంత విధంగా కలుపుకోవాలి. మరో 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. మరో 5 మినిట్స్ మూత పెట్టి మగ్గిద్దాం. చూడండి, ఎంతో టేస్టీతో చేపల గ్రేవీ రెడీ. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే మరుగులేని చేపల గ్రేవీ తయారైపోయింది. ఈ విధంగా ఫిష్ కర్రీ తయారు చేసి నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చూస్తుంటేనే తినాలనిపించే ఫిష్ గ్రేవీ మసాలా కర్రీ. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వంటకంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.